హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీస్ హబ్. ఈరోజు ఇడ్లీ కొట్టు అనే మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అరే ఇడ్లీ కొట్ట అసలు ఎవరిది మూవీ, నేను ఎప్పుడు వినలేదే అని అనుకుంటున్నారేమో. మన హీరో ధనుష్ గారిది, హీరోయిన్ నిత్య మీనా గారి మూవీ అయితే ఇది కొత్త మూవీ. నిన్నే అక్టోబర్ 1కి అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ డైరెక్టర్ ఎవరంటే మన ధనుష్ గారే, ఇంకా స్టోరీ రైటర్ ఎవరంటే మన ధనుష్ గారే. ఇంకా ధనుష్ గారి డైరెక్షన్ నుంచి వచ్చిన ఇది థర్డ్ మూవీ. ఫస్ట్ కెప్టెన్ మిల్లర్, సెకండ్ రాయను, ఇప్పుడైతే ఇడ్లీ కొట్టు. ఇంకా మూవీ స్టోరీలోకి వెళ్లే ముందు అయితే ఈ మూవీ 2 hours 40 minutes అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా స్టోరీ ఏంటంటే హీరో వాళ్ళ డాడీకి ఒక ఇడ్లీ కొట్టు ఉంటుంది ఊర్లో. ఇంకా ఆ ఇడ్లీ కొట్టు చూసుకుంటూ హ్యాపీగా లైఫ్ అంతా స్పెండ్ చేస్తారనమాట. హీరోకి అది నచ్చదు. ఎందుకంటే అక్కడే ఆగిపోవద్దు, డబ్బులు సంపాదించాలి, లైఫ్లో సెట్ అవ్వాలి అనుకునే హీరో ఏంటంటే వాళ్ళ ఊరు వదిలేసి వేరే దేశాలకు వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ ఫుల్ డబ్బులు సంపాదిస్తాడు, కానీ మనశ్శాంతి ఉండదు, హ్యాపీనెస్ ఉండదు, ఏముండదు. ఇంకా అయితే అక్కడి నుంచి ఇంకా మళ్ళీ వాళ్ళ డాడీ చచ్చిపోతే రిటర్న్ వచ్చేస్తాడు ఊరికి. ఇంకా అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా ఇడ్లీ కొట్టు ఏంటంటే చాలా ఫేమస్ అక్కడ. దాన్ని కొంతమంది లాగేసుకుందామని చాలా ప్రయత్నాలు చేస్తారు. ఇంకా ఆ గ్యాప్లో ఏమైంది, అసలు ఏంటి ఈ స్టోరీ అనేదే మొత్తం ఇడ్లీ కొట్టు స్టోరీ. ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం అంటే ల్యాగ్ అనిపిస్తుంది, కానీ స్టోరీలోకి ఎంటర్ అవ్వడానికి ఆ స్టోరీ సరిపోతుంది కాబట్టి ఏం కాదు. సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను ఈ పూల చొక్క రివ్యూ చూసాను ఫ్రెండ్స్ నిన్న. రివ్యూ చూసి అవునా సర్లే పూల చొక్క 2.5 ఇచ్చాడంటే ఓకే బాగానే ఉంటుందిలే కదా అనుకుని వెళ్ళాను. సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది, థియేటర్స్ నుంచి వెళ్ళిపోయారు అని చెప్పాడు. కానీ నాకు సెకండ్ హాఫే చాలా బాగా నచ్చింది. ల్యాగ్ ఎక్కడ అనిపించలేదు, ఎక్కడికక్కడ ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అనిపించింది కానీ సెకండ్ హాఫ్ ల్యాగ్ అనిపించలేదు. సర్లే ఇంకా అందరికీ అన్నీ నచ్చాలని రూల్ ఏం లేదు కదా, నాకైతే బాగా నచ్చింది. ఇంకా ధనుష్ గారి యాక్టింగ్ కానీ విలన్ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ఇంకా విలన్ ఎవరంటే సాహోలో ప్రభాస్, అంటే తను ప్రభాస్ని అదే చెప్పడానికి వస్తలేదు. హీరో ఫోటో విలన్ ఫోటో చూపిస్తాను, తను ఎవరో మీకే తెలిసిపోతుంది. కానీ ఇంకా ఆ నిత్య మీనన్ యాక్టింగ్ అని చాలా బాగుంది. కానీ మరీ అంత చాలా లావ్ అయిపోయింది నిత్య మీనన్ గారు. ఎందుకంటే యాక్చువల్గా మీరు సార్ మేడం అనే ఒక మూవీ ఉంటుందన్నమాట, విజయ్ సేతుపతి గారిది నిత్య మీనన్ది, చాలా బాగుంటుంది. ఆ మూవీలో వాళ్ళిద్దరికి బాగా సెట్ అయింది, కానీ ఇక్కడ ఇందులో ధనుష్ గారికి నిత్య మీనన్కి అంత సెట్ అవ్వలేదు అనిపించింది. సర్లే ఇంకా స్టోరీ పరంగా అయితే బాగానే అనిపించింది. ఇంకా లాస్ట్ ఇంకా విలన్ యాక్టింగ్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ ధనుష్ గారి యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ఇంకా నేనైతే 5కి 4 ఇస్తున్నాను. ఒకవేళ మీరైతే ఒకవేళ చూస్తే ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.